ఇంకా రేపటి గురించి ఇంకా మాకు ఏమీ లేదు అనగా ఇంకా రేపు మేము చచ్చిపోబోతాం. ఇది మా పరిస్థితి అయ్యారు. ఇప్పుడు చెప్పండి అయ్యగారు, నీకు అప్పం తీసుకురావాలా అంటే దైవజనుడు అయిన ఏలియా గారు ఏమన్నా తెలుసా అండి, సరేనమ్మా నీ బాధంతా విన్నా, అది చేత ఆ ఒక్క అప్పమే నాకు తెచ్చే అన్నారు. అనుకుంటాను బహుశా సారేపతి విధవరా ఈ విధంగా ఆలోచించి ఉండవచ్చు. ఎలాగో రేపు మేము చచ్చిపోబోతాం, ఒక్క అప్పమే తినేసి మేము తర్వాత ఇంకా అన్నం లేదు, ఆహారం లేదు, ఎక్కడ లేదు, ఇచ్చేవారు లేదు, ఏమీ లేదు. ఎలాగో నేను నా కుమారుడు చనిపోవడానికే ఫిక్స్ అయిపోయాం, ఎలాగో చచ్చిపోతాం. రాక మా ఇంటికి దైవజనుడు వచ్చాడు కదా, మేము ఎలాగో చచ్చిపోతాం కదా, అదేదో ఈరోజే చచ్చిపోతాం, ఈ దైవజనుడు మాత్రం ఈ ఆహారం పెడదామని బహుశా సారేపతి విధవరాలు ఆ విధంగా ఆలోచించి ఉండొచ్చు. కాబట్టి ధైర్యంగా వెళ్ళి ఆ కొంచెం పిండితోనే, ఆ కొంత నూనెతోనే అప్పం చేయడానికి సిద్ధపడింది.